ఆస్తులు ఎంతో పవిత్రంగా పెట్టుకుంటారు. ఇవి అలాంటివి నీకు ఇస్తే రేపు నువ్వు వీళ్ళన్నిటిలో కిరికిరి పెట్టి అధికారుల దగ్గర పంచాయతీ పెడితే న్యాయ వ్యవస్థలు ఏమైపోవాలి, మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే మా న్యాయమూర్తులు ఎవరు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, వీళ్ళే పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, వీళ్ళు ప్రతి ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క ముఠానాయకుడికి అప్పచెప్పి వాళ్ళనే ప్రధాన న్యాయమూర్తులుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు అన్ని పార్టీల వారికి కూడా మీరు చెప్పండి, ఇది మీ ఒక్కళ్ళకే కాదు. మీరు అంటే ఈ దురుద్దేశం ఇప్పుడు ఆయన తీసుకునేది అధికారం వస్తుంది అనుకుంటున్నారు, అధికారం రాదు. ఆయన అనుకున్నట్టు ఏదన్నా జరిగినా కూడా మళ్ళీ వేరే పార్టీ వాళ్ళు 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఏదో ఒక రోజు అధికార మార్పిడి అనేది జరగటం అనేది తథ్యం. ఎందుకంటే మీరు తెలంగాణలో చూస్తే 10 ఏళ్ళు అక్కడ కూడా వ్యక్తులు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేశారు. మరి ఈ రోజున వాళ్ళని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అధికారం మారిపోయాక ఏమైంది, అక్కడ అధికారులు అందరూ జైల్లో ఉన్నారు. అదేవిధంగా వచ్చే పార్టీ అవతల పార్టీ ఆస్తులను కూడా అదే విధంగా చేస్తే వాళ్ళకి రక్షణ ఉండదు, వీళ్ళకి రక్షణ ఉండదు. ఈ సమాజం ఈ విధంగా గొడవలతో వెళ్తుంది తప్పించి ఎవరికి మంచి జరగదని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరన్నా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలనుకునే 3-4 మిగిలింటే మీరు ఇందులో భాగం పంచుకోవద్దు. చివరికి మీ పరిస్థితి కూడా ఇలానే అవుతుందనేది మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి, ఈ గ్రామాల్లో అక్కడక్కడ కొంతమంది ఆయనకు అభిమానులు ఉన్నారు. వాళ్ళకు ఒకటే చెప్తా ఉన్నా, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 130 సీట్లతో, నేను 3 లక్షలతో శ్రావణ్ కుమార్ గారు 30,000 మెజారిటీతో గెలవబోతున్నా. ఈ లెక్క పక్క. కాబట్టి మీ ఓటు మురిగిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఏ బూతుల్లో ఎంత మెజారిటీ వస్తుందో క్లియర్గా మా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎప్పుడు మాకు ఓట్లు వేసిన వాళ్ళని, మా వైపు నిలబడ్డ వాళ్ళకి మేము ఎప్పుడు మొదటి ప్రయారిటీగా అండగా ఉంటాం. మాకు ఏపైనా అండగా ఉంటాం, కానీ వీళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. కాబట్టి మీరు అవన్నీ తెలుసుకొని మాతో పాటు నీతి నిజాయితీ వైపు, ధర్మం వైపు అడుగు వేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎదురుగా చూస్తూ ఉంటే రోడ్లు పాడైపోయినాయి. మేము వేసిన రోడ్లు, శ్రావణ్ కుమార్ గారు ఆ రోజు వేసిన రోడ్లు తప్పించి వేరే రోడ్డు ఎక్కడా కూడా మట్టేసిన పాపాన పోలేదు. గత 5 సంవత్సరాల్లో రోడ్లు సంగతి దేవుడెరుగు, నీళ్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అవునా కాదా? తాగునీటి కూడా లేదు ఈ రోజున. ఎందుకు లేదు? చెరువుల్లో నీళ్లు లేవు. వాళ్ళు ఎందుకంటే పెట్టలేదు, ప్లానింగ్ లేదు. పొరపాటు నీళ్లుంటే ఫిల్టర్ లేదు, ఫిల్టర్ లేక అంతా మురికి నీళ్లు వచ్చేటువంటి పరిస్థితి ఈ రోజున. జల్ జీవన్ మిషన్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. అవన్నీ వాడుకుంటే ఈ రోజు ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చేటువంటి పరిస్థితి. దాని గురించి నాకు తెలిసి బహుశా వీళ్ళకి ఎవరికి ఐడియా లేదు, దాన్ని చేయాలన్న కోరిక కూడా లేదు. ఏదో 4 రూపాయలు సంక్షేమ పథకాలు ఇస్తే వాళ్లే ఓట్లేస్తారులే, జగనన్న ఇచ్చాడని అనుకుంటారని ఆ పద్ధతి ప్రకారం వెళ్తా ఉన్నారు ఆయన. కాబట్టి మీరు అందరూ కూడా ఇవన్నీ తెలియజేయండి. ఈ ప్రాంతంలో రాజధాని కానీ, ఒక ఇండస్ట్రీ కానీ, ఒక ఉద్యోగం కానీ లేదు. ప్రతి గల్లీలో గంజాయి, పాడుబడిన లెక్కలు, ఇవన్నీ తీసుకొచ్చారు తప్పించి వేరేది చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఇంకా కొన్ని చూస్తా ఉన్నాం, కొన్ని పూరిళ్ళు ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత బాబు గారితో మాట్లాడి ప్రతి పేదవాడికి కనీసం 2 సెంట్ల స్థలంతో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మేము అందరం తీసుకుంటాం. అది కూడా చెప్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ ఎవరన్నా ఉంటే పేదవాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం పై వచ్చేయండి. ఎందుకంటే ప్రతి గ్రామంలో ఒక ప్రపంచం లాగా ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయానికి ఊళ్ళు ఏకమవుతున్నాయి. ఎక్కడో కొన్ని ఊళ్ళు మాత్రమే మిగిలి ఉన్నాయి. అదొక్కడు కూడా మీరు ఆలోచించండి. ఆఖరిగా ఇక్కడ సుచరిత గారు, మరి మన శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. శ్రావణ్ కుమార్ గారు ముక్కుసూటి మనిషి, నిజాయితీ పరుడు. ఇక్కడ 33,000 ఎకరాల రాజధాని ప్రాంతంలో ఉంటే ఎంతో అవినీతికి ఆస్కారం ఉండేది. అయితే ఒక్క ఎకరం కానీ, ఒక్క రూపాయి కానీ అవినీతి చేయకుండా బడుగు బలహీన వర్గాలకి, మైనారిటీలకి, ఎస్సీ ఎస్టీ సోదరులకి అండగా నిలబడి అభివృద్ధి ఈ 40 ఏళ్ల సంవత్సరాలలో ఈ తాడికొండ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది శ్రావణ్ కుమార్ గారు ఉన్నప్పుడు మాత్రమే జరిగింది. ఇది వాస్తవం. ఒక్కడే చెప్తా. కొంతమంది అంటా ఉంటారు ఆయనకి ముక్కుసూటి అంటారు. మరి నీతి నిజాయితీగా ఉన్నవాడికి ముక్కుసూటిగానే ఉంటాడు, కోపంగానే ఉంటాడు. అబద్ధాలు చెప్పరు వాళ్ళు. కాబట్టి
అర్థం చేసుకోండి అది ఎందుకు ఉంటుంది అనేది. అదే విధంగా సుచరిత గారు ఉన్నారు, ఆమె కనీసం కానిస్టేబుల్ కూడా మార్చుకోలేనటువంటి హోమ్ మినిస్టర్. ఆమె ఒకప్పుడు ఉన్నప్పుడు దళిత సోదరుడు డాక్టర్, ఒక డాక్టర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన్ని మానసిక రోగిగా చిత్రీకరించి చంపితే కనీసం మాట్లాడలేనటువంటి హోం మంత్రి ఆమె సుచరిత గారు. ఆమె వల్ల ఈ ప్రాంతానికి ఒక్క మేలు కూడా జరగదు, ఆమె ఏమి చేయలేరు, ఆమె అసమర్థురాలు. అక్కడ ఉన్నప్పుడు పోటీ చేస్తే అక్కడ ఆమె మీద ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉంటే అక్కడి నుంచి తీసి ఇక్కడ వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ గెలిచే పని అయితే ఆమె అక్కడే ఉంచేవాళ్ళు, ఇక్కడికి ఎందుకు తెచ్చారంటే అక్కడ గెలవాలని. అంటే అలాంటి అసమర్థ హోంమంత్రిగా పనిచేసిన ఆమెని ఇక్కడికి తీసుకువచ్చి ఒక సమర్థవంతుడైనటువంటి నిజాయితీపరుడైనటువంటి వ్యక్తి మీద ఏ విధంగా గెలుస్తారో మీరందరూ కూడా ఆలోచించి ప్రతి ఒక్కరిని మాట్లాడి. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.